బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానాలు ప్రమాదాలకు గురి కావడం చాలా అరుదు అన్నారు తెలంగాణ ఏవియేషన్ డైరెక్టర్ భరత్ రెడ్డి. సర్టిఫైడ్ ఇంజనీర్స్ ప్రతి ఎయిర్ క్రాఫ్ట్ ను ఇన్స్పెక్షన్ చేస్తానన్నారు. అన్ని రకాల క్వాలిటీ చెక్స్ నిర్వహిస్తారు. విమానంలో ఏమైనా లోపాలున్నాయా అనే కోణంలో దర్యాప్తు జరుగుతుందని తెలిపారు. పైలట్ రియాక్ట్ అయ్యే టైం లేకపోవడం వల్లే అహ్మదాబాద్లో ప్రమాదం జరిగిందని అభిప్రాయపడ్డారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. అహ్మదాబాద్లో జరిగినటువంటి దుర్ఘటనలో సుమారుగా 265 మందికి పైగా కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ విమాన ఘటనకు సంబంధించి అటు కేంద్ర ప్రభుత్వము, అటు గుజరాత్ రాష్ట్రం కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తం ప్రపంచమంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అసలు బోయింగ్ 787లో ఆ డ్రీమ్ లైనర్ అనేది ఏదైతే ఎయిర్క్రాఫ్ట్ ఉందో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తేటువంటి అవకాశం ఉందనేది కూడా తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ గవర్నమెంట్ ఏవియేషన్ డైరెక్టర్ భరత్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. భరత్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్, ప్రధానంగా ఈ 787 డ్రీమ్ లైనర్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ఎయిర్ క్రాఫ్ట్ అని కూడా చెప్పొచ్చు బోయింగ్ కంపెనీకి. సో అలాంటి దానిలో పలుమార్లు సాంకేతిక సమస్యలు వస్తూ ఉన్నాయని చెప్పి కూడా చెప్పినా కూడా ఎవరు పట్టించుకోలేదని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఎంతవరకు నిజమని వచ్చింది? బోయింగ్ ఫ్యామిలీలో 787 డ్రీమ్ లైనర్ వన్ ఆఫ్ ద మోస్ట్ రిలయబుల్ ఎయిర్ క్రాఫ్ట్స్ అండి. ప్రిడామినెంట్లీ బోయింగ్ ఫ్లీట్లో మనం 787 పర్ఫార్మెన్స్ కానీ మనం గమనిస్తే కనుక 2011 నుంచి ఎప్పుడైతే ఇది ప్యాసింజర్ కమర్షియల్ యూజేజ్లోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా ఫ్యాటల్ యాక్సిడెంట్స్ అనేవి ఎప్పుడూ లేవండి. ఇది ఫస్ట్ ఎవర్ ఫ్యాటల్ యాక్సిడెంట్. సో చిన్న చిన్న సాంకేతిక సమస్యలు ఎప్పుడు వచ్చిండొచ్చు, బట్ ఇంత పెద్ద దుర్ఘటన ఎప్పుడు కూడా 787 డ్రీమ్ లైనర్లో జరగడం అనేది గతంలో ఎప్పుడు మనం చూడలేదండి. ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ కనుక మనం తీసుకుంటే అండి, మన 12వ తారీఖు జరిగిన ఇన్సిడెంట్ కనుక మనం గమనిస్తే కనుక టేక్ ఆఫ్ అయిన కొద్ది సెకండ్స్లోనే ఎయిర్ కార్ట్ ఏదైతే ఉందో క్రాష్ అయింది. క్రాష్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ ప్రైమరీగా మనం చూస్తే ఎయిర్ కార్ట్ స్టాల్ అయిందండి. స్టాల్ అవడానికి గల రీజన్స్ ఏంటంటే ఇంజన్స్ ఫెయిల్ అవడం కానీ కంట్రోల్స్ ఫెయిల్ అవడం కానీ, ఈ రెండు సందర్భాల్లోనే ఎయిర్ కార్ట్ గ్రావిటీకి ఫ్రీ ఫాల్ అవుతుంది. సార్, ఇప్పుడు బోయింగ్ కంపెనీలో అనేక రకాలైనటువంటి మోడల్స్ ఉన్నాయి. ఇప్పుడు 737 కానీ మిగతా ఎయిర్ క్రాఫ్ట్లో చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు 1158 మాత్రమే ఈ 787 డ్రీమ్ లైనర్స్ అనేటివి ఉన్నాయి. కేవలం వీటిల్లోనే ఎందుకు సాంకేతికపరమైనటువంటి లోపాలు తలెత్తుతున్నాయి? సాంకేతికపరమైన లోపం స్పెసిఫిక్గా 787కే మీరు కన్ఫైన్ చేయలేరండి. సాంకేతికంగా వెన్ ఎయిర్ కార్ట్ ఇస్ ఇన్ యూజ్ 737 మ్యాక్స్లో కూడా గతంలో మనం గమనించాం ఇంజన్స్లో పర్ఫార్మెన్స్లో కొంచెం ఇబ్బందులు తలెత్తినాయి. దాన్ని మళ్ళీ బోయింగ్ కంపెనీ అయితే ఉందో దాన్ని కరెక్షన్ చేసుకుంటూ వచ్చింది. సో ఆ విధంగా మనం చూసుకుంటే 787లో కూడా కొద్దిగా కొన్ని లోపాలు అనేవి ఇనీషియల్గా మ్యానుఫ్యాక్చర్ అయినప్పుడు దాని లిథియం అయాన్ బ్యాటరీస్లో కానీ ఫ్యూజ్లాజ్లో కానీ డిజైన్లో కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. బట్ దాన్ని బోయింగ్ సంస్థ అప్పట్లో ప్రిలిమినరీ స్టేజ్లోనే దాన్ని ఓవర్కమ్ అయ్యి దాన్ని చాలా సక్సెస్ఫుల్గానే పర్ఫామ్ చేసి సక్సెస్ఫుల్గా రన్ చేస్తుంది ఇన్ని సంవత్సరాల నుంచి కూడా. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఎవర్ ఇన్సిడెంట్ అన్ఫార్చునేట్లీ. ఇప్పుడు గతంలో కూడా ఇండోనేషియాలో చూసుకున్నా కానీ, ఇథియోపియాలో చూసుకున్నా కానీ ఇలాంటి దుర్ఘటనలే జరిగినాయి. సో అప్పటి నుంచి అటు బోయింగ్ కంపెనీకి సంబంధించినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ని కూడా బ్యాన్ చేయాలి, ఆ ఎయిర్ క్రాఫ్ట్ని వాడొద్దని చెప్పి ఆ దేశాల ఎయిర్లైన్స్ కూడా కొంత చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కానీ బోయింగ్ కంపెనీ అక్రమాలకు పాల్పడి ఏవియేషన్ రంగంలో తమ ఎయిర్ క్రాఫ్ట్ను ఉంచేందుకు కొన్ని అక్రమాలు కూడా చేసిందంటూ ఆరోపణలు వస్తూ ఉన్నాయి కదా. దట్ ఈస్ ద వైడర్ సబ్జెక్ట్ అండి. ఎనీ మ్యానుఫ్యాక్చర్ ఫర్ దట్ మ్యాటర్, ఎయిర్ బస్ కానీ, బోయింగ్ కానీ, ATR కానీ, ఎంబ్రియర్ కానీ, బొంబార్డియర్, ఆల్ దిస్ బిగ్ టైమ్ మ్యానుఫ్యాక్చరర్స్, లాట్ ఆఫ్ R&D గోస్ బిహైండ్ ఇట్ బిఫోర్ దే మ్యానుఫ్యాక్చర్ అయిన ఎయిర్ క్రాఫ్ట్. దాని తర్వాత దాన్ని టెస్ట్ చేసి దాన్ని మార్కెట్లోకి రిలీజ్ చేసే ముందు ఏ మ్యానుఫ్యాక్చర్ అయినా సరే చాలా రకాల ప్రికాషన్ని తీసుకున్న తర్వాతనే దాన్ని మార్కెట్కి రిలీజ్ చేస్తారు కమర్షియల్గా. అండ్ కొనే సంస్థలు కూడా అండి, పర్టికులర్ ఎయిర్లైన్స్ కూడా కొనేక ముందు వాళ్ళు కూడా థరోగా దాని ఎయిర్ క్రాఫ్ట్ యొక్క పర్ఫార్మెన్స్, దాని కేపబిలిటీస్ అన్ని స్టడీ చేసిన తర్వాతనే దాన్ని పర్చేస్ చేయడం జరుగుతుంది. సో ఇవి ఇట్స్ డిబేటబుల్ క్వశ్చన్ అండి. దట్ ప్రాబ్లీ హైయర్ లెవెల్ కమిటీ హ్యాస్ టు లుక్ ఇన్ వెదర్ బోయింగ్స్ delivery standards or their manufacturing standards are as per the levels of what FAA, Federal Aviation Administration కానీ, యూరోపియన్ ఎయిర్ స్పేస్ కానీ, DGCA కానీ స్పెసిఫై చేసిన నామ్స్ ప్రకారం ఉన్నాయో లేవు అనేది ఈ సంస్థలు అయితే గవర్నింగ్ ఏజెన్సీస్ ఉన్నాయో దే విల్ టేక్ ఇట్ కాల్ ఆన్ దట్. ఇప్పుడు 13,500 కిలోమీటర్లు ఆగకుండా ఈ 787 డ్రీమ్ లైనర్ అనేది ప్రయాణించగలదు, అంటే దాని సామర్థ్యం అది. కానీ అలాంటప్పుడు కొన్ని 2-3 వేల కిలోమీటర్ల ప్రయాణంలోనే ఈ దుర్ఘటన జరిగిందని కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఎంతవరకు నిజం ఇది? నిజంగానే అలాంటి సామర్థ్యం కలిగి ఉందా ఆ ఎయిర్ క్రాఫ్ట్? ఎయిర్ క్రాఫ్ట్ ఖచ్చితంగా అలాంటి సామర్థ్యం కలిగి ఉందండి. బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ వెరీ పర్పస్ ఆఫ్ ఇట్ ఫర్ ఎ లాంగ్ రూట్ అండి. అంటే ఇట్లా మనకి హైదరాబాద్, ఢిల్లీ ఆర్ హైదరాబాద్, బాంబే ఇట్లాంటి చిన్న రూట్స్ కోసం కాదండి. డిజైన్ చేయబడింది ఇలాంటి లాంగ్ సెక్టర్స్ కోసం అని. ఏక దాటిన 14 to 16 hours ఫ్లై చేయగల కెపాసిటీ దానికి ఉంది. అది మనందరం డిస్కస్ చేసుకున్నట్టుగా దానిలో 1 lakh odd లీటర్స్ ట్యాంక్ కెపాసిటీతో అంత లాంగ్ ఎండ్యూరెన్స్ ఫ్లై చేయగల కేపబిలిటీ ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ అండి. సో పర్ఫార్మెన్స్ వైజ్ అట్లాంటి ఇష్యూస్ ఏం లేవండి.
సో ఈ యాక్సిడెంట్ అనేది ఎప్పుడు జరగవచ్చు అంటే అది మనం టేక్ ఆఫ్ అయిన వెంటనే దురదృష్టవశాత్తు టేక్ ఆఫ్ అయిన వెంటనే జరగవచ్చు, మిడ్ ఎయిర్లో ఒక సగం డిస్టెన్స్ ట్రావెల్ చేసిన సే అబౌట్ 6-7 అవర్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేసిన తర్వాత జరగచ్చు, ఆర్ డెస్టినేషన్లో ఇన్ దిస్ కేస్ లండన్లో ల్యాండ్ అయ్యక ముందు ఎప్పుడైనా తెలవచ్చు. సాంకేతిక లోపం అనేది ఎప్పుడైనా తెలవచ్చు. సో ఇంకొకటి సార్, ఈ ఎయిర్ క్రాఫ్ట్ అనేది సుమారుగా 50% వరకు కూడా కార్బన్ ఫైబర్ మెటీరియల్స్తో సంబంధించినటువంటి మెటీరియల్తోనే తయారు చేస్తూ ఉన్నారని కూడా చెప్తా ఉన్నారు. ఇది అల్యూమినియం కంటే లైట్గా ఉంటుంది, అలాగే స్టీల్ కంటే కూడా స్ట్రాంగ్గా ఉంటుందని చెప్తా ఉన్నారు. అయినప్పటికీ ఇలాంటి ప్రమాదాలు ఎలా సంభవిస్తూ ఉన్నాయి? మీకు ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఎప్పుడు కూడా అండి ద వెరీ డిజైన్లోనే మీరు ద ప్రైమరీ థింగ్ ఈజ్ దాంట్లో స్ట్రెంగ్త్ ఉండాలి, డ్యూరబిలిటీ ఉండాలి, బట్ వెయిట్ చాలా తక్కువ ఉండాలండి. సో అందుకని చెప్పేసి మనం చూస్తే మోస్ట్ ఆఫ్ ద ఎయిర్ క్రాఫ్ట్స్ ఆర్ డిజైన్ విత్ అల్యూమినియం కానీ టైటానియం కానీ హై స్ట్రెంత్ అండి, ఆర్ ఈ కార్బన్ ఫైబర్తో తయారై ఉంటాయి. సో డిపెండింగ్ ఆన్ విచ్ కాంపోనెంట్ యూఆర్ టాకింగ్ అబౌట్, ఆ కాంపోనెంట్ని బట్టి దాని యొక్క అక్కడ తీసుకునే లోడ్ని బట్టి ఆ పర్టికులర్ మెటీరియల్తో అక్కడ ఆ కాంపోనెంట్ డిజైన్ చేస్తారండి. సార్ ఇప్పుడు ప్రధానంగా ఈ ఘటనకు సంబంధించి 2 డ్యూయల్ ఇంజన్స్ అనేటివి, ట్విన్ ఇంజన్స్ అనేటివి ఫెయిల్ అవ్వడం వల్లనే జరిగి ఉండొచ్చు. అలాగే కంటామినేటెడ్ ఫ్యూయల్ అంటే కలుషితమైనటువంటి ఫ్యూయల్ని ఉపయోగించడం వల్ల ఇది జరిగి ఉండొచ్చు అని కూడా చెప్తా ఉన్నారు. సో 2 ఇంజన్స్ ఒకేసారి ఎలా ఫెయిల్ అవుతాయి సార్? 2 ఇంజన్స్ ఫెయిల్ అవడం అనేది చాలా అరుదండి. మనం చాలా నిపుణుల విశ్లేషణలు మనం చాలా ఛానల్స్లో ఈ మధ్య చూసాం లాస్ట్ 2 డేస్ నుంచి కూడా. సో 2 ఇంజన్స్ ఒకటేసారి కంటామినేట్ అవ్వటము, ఫ్యూయల్ కంటామినేట్ అవ్వడం అనేది చాలా చాలా రేర్ అండి. బికాస్ ఇంజన్లో ఫ్యూయల్ డెలివరీ సిస్టంలోనే దెర్ ఆర్ మల్టిపుల్ స్టేజెస్ ఆఫ్ ఫిల్టర్స్. సో అవన్నీ క్రాస్ అయిన తర్వాతే ఫ్యూయల్ అయితే ఉందో ఇంజన్కి పంప్ అవుతుంది. సో ఆ ఫిల్టర్స్ అన్నింటిలో ఆ కంటామినేషన్ ఉంటే డెఫినెట్గా అరెస్ట్ చేస్తారండి. అరెస్ట్ చేస్తాయి ఆ ఫిల్టర్స్. రూల్ అవుట్ చేయలేం, బట్ ద ప్రాబిలిటీస్ ఆర్ వెరీ వెరీ లెస్. ఈ దుర్ఘటనలో ఏమైనా కుట్ర కోణం ఉందనుకోవచ్చా? 787 ఎవరైనా హైజాక్ చేసేటువంటి అవకాశాలు ఏమైనా ఉంటాయి అసలు ఆ ఎయిర్ క్రాఫ్ట్కి? కుట్ర కోణం అనేది దర్యాప్తులో తేలాలండి, బట్ ఆన్ ద ప్రైమ్ ఆఫ్ ఫేస్ ఐ డౌట్. ఐ మీన్ అలా ఎప్పుడు అనిపించలేదండి, ఎందుకంటే టేక్ ఆఫ్ అయిన తర్వాత విస్ఫోటం జరిగి ఫ్లైట్ క్రాష్ అవ్వలేదండి. ఫ్లైట్ క్రాష్ అయిన తర్వాత మంటలు చెలరేగినాయి. సో తన కంట్రోల్ లూజ్ అయిన తర్వాతే ఆ బిల్డింగ్స్ మీద పడ్డాడు. అంత ఫ్యూల్ ట్యాంక్స్ ఉంది, ఫ్యూల్ ఉంది కాబట్టి అంత పెద్ద మంటలు చెలరేగడం కానీ ఆ భాగాలన్నీ కూడా ఆ ఇంపాక్ట్కి చాలా చెదరుగా అంత దూరం పడటం అనేది జరిగింది. సో కుట్ర కోణం అనే ఛాన్సెస్ ఐ డోంట్ థింక్ దట్ కుడ్ బి అ రీజన్. సార్ ఇంకొకటి సార్, గతంలో బోయింగ్లో పనిచేసినటువంటి ఒక ఇంజనీర్ కూడా ఆ సంస్థ పైన కొన్ని అభియోగాలు చేస్తూ సంస్థ నుంచి వెనుదిరిగాడు. కావాలనే సంస్థ నాసి రకమైనటువంటి లోహాలను ఈ విమాన తయారీ సంబంధించి వాడుతుంది అంటూ కూడా చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిజంగానే అలాంటి చీప్ మెటీరియల్ వాడతారా? లేదండి, అంటే మెటీరియల్ వైజ్ చాలా ఇందాక మనం అనుకున్న చాలా R&D చేసిన తర్వాత దాని యొక్క సామర్థ్యతని వాళ్ళు ఇవాల్యుయేట్ చేసుకుని ఇది డెలివర్ చేయగలుగుతుందన్న నమ్మకం కుదిరిన తర్వాతే దాన్ని ఆ ఎయిర్ క్రాఫ్ట్లో వాడటం అనేది జరుగుతుంది. బట్ నెవర్దలెస్ అంటే డిపెండ్స్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ లోడ్ యూఆర్ టేకింగ్, అట్ వాట్ హైట్స్ యూఆర్ ఫ్లయింగ్, వాట్ టెంపరేచర్స్ యూఆర్ ఫ్లయింగ్, వాట్ వెదర్స్ యూఆర్ ఫ్లయింగ్. సో ఇవన్నీ కూడా డిటర్మైన్ చేస్తాయి మీ ఫ్లైట్ పాత్ని కానీ మీ ఫ్లైట్ యొక్క పర్ఫార్మెన్స్ని కానీ. బట్ అలా అని మనం ఆ మెటీరియల్ని మనము ఒక ఇంజనీర్ ఇచ్చిన అభియోగం మీద మనము దాని మీద ఒక నిర్ధారణకి రావటం అనేది ఇట్స్ టూ ప్రిమెచ్యూర్ అండి. రైట్ సార్, ఇంకొకటి లాస్ట్ అండ్ ఫైనల్, ఇప్పుడు మనకు విమానయాన శాఖకు సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ నుంచి రామ్మోహన్ నాయుడు గారు కూడా ఈరోజు ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. సుమారుగా ఆ శాఖ నుంచి 3 నెలల కాలం కూడా పడుతుంది దీనికి సంబంధించినటువంటి కారణాలు తెలియాలి అంటే కూడా అంటున్నారు. అంత సమయం దేనికోసం పడుతుంది సార్ అసలు? బ్లాక్ బాక్స్ అనేది ఫార్చునేట్లీ రిట్రీవ్ అయిందండి. రిట్రీవ్ అయిన బ్లాక్ బాక్స్లో సివిఆర్ రికార్డింగ్స్, ఎఫ్డిఆర్ రికార్డింగ్స్ అనేవి పొందుపరిచి ఉంటాయి. అవి ఇంక్రిప్టెడ్ అయి ఉంటాయండి. సో దాన్ని డీకోడ్ చేయాలి. సో డీకోడ్ చేయడానికి కొద్దిగా వ్యవధి పడుతుంది. ఆ డీకోడ్ అయిన ఇన్ఫర్మేషన్ని మళ్ళీ అక్కడ దొరికిన మెటీరియల్ ఎవిడెన్స్ అయితే క్రాష్ సైట్లో ఆ మెటీరియల్ ఎవిడెన్సెస్తో కానీ ఫ్లైట్ యొక్క పర్ఫార్మెన్స్తో కానీ ఆ ఫ్లైట్ ఇంతకు ముందు ఎంత అయితే ఫ్లయింగ్ అయిందో, దాని తర్వాత లాస్ట్ మెయింటెనెన్స్ ఎప్పుడైందో, ఈ డేటానన్నింటినీ కంపైల్ చేసి ఎఫ్ఏ కానీ, ఇయాసా కానీ, బోయింగ్ సంస్థ కానీ, ఇండియన్ డీజీసీ కానీ నిపుణులందరూ కూర్చుని వీళ్ళందరూ ఒక కంక్లూజన్కి, క్రాష్ జరగడానికి గల కంక్లూజన్ రావాలంటే డెఫినెట్గా అంత సమయం పడుతుందండి. సో ఇది సిచ్యువేషన్. ఒక అనుకోని దుర్ఘటన వల్ల వందల మంది ప్రయాణికులు, అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆ బోయింగ్ సంస్థకు సంబంధించినటువంటి 787 డ్రీమ్ లైనర్ ఏదైతే ఉందో దాంట్లో కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయని చెప్పి కూడా గతంలో కొన్ని అభియోగాలు అయితే వచ్చినాయి. ఆ సంస్థలో పనిచేసినటువంటి ఇంజనీర్ కూడా చెప్పారు. అయితే ఇక్కడ అహ్మదాబాద్లో జరిగినటువంటి ఈ దుర్ఘటన అనేది అసలు మొత్తం ప్రపంచాన్ని కూడా కలిచివేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇంకా కొద్ది రోజుల్లోనే దానికి సంబంధించినటువంటి ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది అందరికీ తెలిసేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వంశీతో విజయ్, బిగ్ టీవీ, హైదరాబాద్ నుండి.